ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుదీప్ వ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. మనము కొబ్బరికాయల నుంచి నీళ్లు తీయాలంటే మొత్తం కొబ్బరికాయ నీళ్ళకేసి పగలగొట్టి నీళ్ళు తీస్తాం కదా. అలా చేయడం వల్ల సగం నీళ్లు కిందనే కారిపోతాయి. సో అలా నీళ్లు ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా కొబ్బరికాయల నుంచి ఆ కొబ్బరి నీళ్లను ఎలా తీయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొబ్బరికాయ ఉంది కదండి, ఈ కొబ్బరికాయల నుంచి నీళ్లు వేస్ట్ కాకుండా ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను. మామూలుగా మనము నేలకేసి పగలగొడితే నీళ్ళన్నీ కారిపోతాయి, సగం నీళ్ళు దాకా కారిపోతాయి, మిగతావి మాత్రమే మనకు దొరుకుతాయి. కానీ ఇక్కడ కొబ్బరికాయలో ఇక్కడ 3 కండ్ల మాదిరి ఉన్నాయి, చూసినారా? ఇది 3 ఇవి. వీటిని రెండింటికి రంధ్రాలు వేస్తే ఒకదాని వచ్చి గాలిపోతుంది, ఒకదాని వచ్చి నీళ్ళు వస్తుంది. ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా మనం తీసుకోవచ్చు. గట్టి ఉంది. ఇక్కడ చూడండి, హోల్ పడింది. హోల్ పడింది కదా. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీన్ని పంపేస్తే ఒక చుక్క కూడా నీళ్ళు వేస్ట్ కాకుండా మనకు కొద్దిగా హోల్ వేయాలి. గ్లాస్ తీసుకొని పంపేసినాను అనుకోండి, ఒక్క చుక్క కూడా నీళ్ళు వేస్ట్ కాకుండా మనం మొత్తం గ్లాస్లోకి తీసుకోవచ్చు. చూసినారా? ఒక్క చుక్క కూడా నీళ్ళు వేస్ట్ కాకుండా, కొబ్బరి నీళ్ళు వేస్ట్ కాకుండా మొత్తం గ్లాస్లోకి తీసుకున్నాను. నియర్లీ 3/4 ఆఫ్ ద గ్లాస్ కొబ్బరి నీళ్ళు వచ్చినాయి. చూసినారా? మీరు కూడా ఇలా చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.